గాంధీ భవన్లో మరి కాసేపట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి ఈ యొక్క సమావేశంలో ఏం చర్చిస్తున్నారు, ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఇటు ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మోతా రోహిత్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అంటే చెప్పండి, ఈరోజు కార్యవర్గ సమావేశం జరగబోతుంది. మరి త్వరలోనే ఇటు మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నట్టు తెలుస్తూ ఉంది. త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కదా. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, ఇందులో ప్రధానంగా ఏం చర్చిస్తున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అటు క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా పార్టీని పటిష్టంగా ఏ విధంగా నిర్మించాలి, అదేవిధంగా డీసీసీలకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా ఈరోజు పార్టీలో చర్చ జరగబోతుంది. అదేవిధంగా దేశంలో ఈరోజు మీరు చూస్తున్నారు, ఈరోజు మహాత్మా గాంధీ లాంటి నాయకుడి పేరునే ఈరోజు మన్రేగా పథకం నుంచి పేరు తొలగిస్తూ ఆ పథకాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మరి దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలిచి దాన్ని బీజేపీ వాళ్ళ పథకాన్ని మరి పునరుద్ధరించే విధంగా పోరాటాలు ఏ విధంగా చేయాలనే దానిపై కూడా చర్చ జరగబోతుంది ఈరోజు. ఓకే, ఇటు మున్సిపల్ ఎన్నికలు అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది ఈ నెల 12 లోపు కూడా ఓటర్ల జాబితా రిలీజ్ చేయాలని చెప్పింది. మరి ఆ ఒక మున్సిపల్ ఎన్నికలకు ఎలా సన్నద్ధంగా కాబోతున్నారు? మీ పార్టీ క్యాడర్కి ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా అండి, పార్టీ క్యాడర్ కూడా ఈరోజు జోష్లో ఉంది. రాష్ట్రంలో ఎటువంటి ఎన్నిక జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అద్భుత స్థాయిలో విజయాలు సాధిస్తుంది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జూబ్లీస్ బై ఎలక్షన్ కావచ్చు, అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్ కాదు, ఏ ఎలక్షన్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకొస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్తూ రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా క్షేత్రస్థాయిలో మరి క్యాడర్ని కూడా మళ్ళీ ఉత్తేజపరుస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి చర్చ జరుగుతుంది. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 66% సీట్లు గెలుపొందారు. మరి అందులో పార్టీ గుర్తులు ఏముంటాయి? ఇప్పుడు మున్సిపాలిటీలో కంపల్సరీ పార్టీ గుర్తులు ఉంటాయి. మరి దీనిలో ఎన్ని స్థానాలకు వెళ్తాయని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? మొత్తం 116 మున్సిపాలిటీ ఉన్నాయి, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? 66% అంటున్నారు. మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 75% కంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్లు ఉన్నారు. పార్టీ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలలోనే 75% దాకా గెలిచినాము. పార్టీ సింబల్తో జరిగే ఎలక్షన్లో తప్పకుండా 85 నుంచి 90% కూడా స్థానాలు కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. ఒకవైపేమో ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలేమో 420 హామీలు అయితే చెప్పడం జరిగింది, కానీ ఎక్కడ కూడా హామీలు అమలు కావట్లేదు, అరకొరగా మాత్రమే అమలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం ప్రజల్లోకి వెళ్ళి మరి వాళ్ళ తప్పులు కూడా ఎండగడతామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపిస్తారు. బీపై పచ్చకామర్లున్నోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండి హామీలు నెరవేర్చినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు నెరవేర్చదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. మీరు చూసిర్రు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేసిర్రు, ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి విమర్శించారు. వాళ్ళు మరి నాయకులు కానీ యాక్టర్లతో కానీ తిరిగినరు, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తిరుగుతారు అని చెప్పేసి విమర్శిస్తారు. అంటే వాళ్ళు ఒక ఫోబియాలు ఉన్నారు, మేము ఏది చేసినామో ఈ ప్రభుత్వం అది చేస్తుందని చెప్పేసి ఒక ఫోబియాలు ఉన్నారు. కానీ వారు గమనించాలి, రేవంత్ రెడ్డి గారు రోజుకి 18 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, రాష్ట్రం ఇంత ఘోరంగా వీళ్ళు అప్పుల పాలు చేసినా కానీ ఆ అప్పుల మయం నుంచి కూడా బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. కాబట్టి వీళ్ళు నోటుకొచ్చినట్టు ప్రజల నుంచి దృష్టి మరలించడానికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీ సొంత చెల్లె బయటకు వచ్చి 10 ఏళ్ళు మీరు దోసుకున్నారని చెప్పేసి ఒక్కొక్కటి బయట పెడుతుంది. నీకు సిగ్గుంటే దమ్ముంటే ఫస్ట్ నీ చెల్లె చేస్తున్న విమర్శలకి సమాధానం చెప్పు. నీకు అది చేతగాక ప్రజల దృష్టిని ఏమంటాం సమస్యలపై నుంచి దృష్టి సెన్సేషన్ కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు అమెరికాలో చదువుకున్నావా, ఎక్కడ చదువుకున్నావు అర్థమైతలేదు. నీ భాష చూస్తే ఇంత వల్గర్గా రాష్ట్రంలో ఎవడు కూడా మాట్లాడలేడు, చిల్లరగాడు. వానికి అర్థమయ్యే భాషలనే సమాధానం చెప్పాలని చెప్పి మేమందరం అనుకున్నా కానీ పార్టీ కోసం సంయమనం పాటిస్తున్నాము. వీడు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే వానికి అర్థమయ్యే భాషని జవాబు చెప్తాం. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మరి తోలు తీస్తా, ఇటు నాలుక కోస్తా అని మాట్లాడడం ఎట్లా చూస్తారు? అంటే ఒక సీఎం స్థాయి రకంగా మాట్లాడడం కరెక్ట్ అంటూ కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు అంటున్నారు కదా. ముందు ఎవరు మాట్లాడారండి? మనం అన్నీ కూడా గమనిస్తున్నాం కదా. కేసీఆర్ మునగాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో పీకేస్తా అని చెప్పేసి అన్నాడు, తోలు తీస్తా అని చెప్పి నోటుకొచ్చి మాట్లాడినందుకు కదా ఈరోజు సమాధానం చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు, మరి నీకు అర్థమయ్యే భాషలనే సమాధానం చెప్పాలి కదా. కాబట్టి నువ్వు అన్న మాటలకే ఈరోజు సమాధానం నీకు అర్థమయ్యే భాషలు చెప్పిండు. లేకపోతే వాళ్ళందరూ మీరు అసెంబ్లీకి రండి, చర్చలో పాల్గొనండి, మీకు గౌరవం ఇస్తామని చెప్పిండు. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి తోలు తీస్తా అంటే ఎవడండి ఊకునేది?
చేతగానోళ్ళమా? నువ్వు యువన్ తోలు తీస్తావు, ఫస్ట్ నీ కొడుకుది నీ అల్లుడిని తోలు తీయి, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోచుకోరని చెప్పి నీ కూతురే చెప్తుంది. ఫస్ట్ వాళ్ళ తోలు తీయి, తర్వాత నువ్వు మా కాడికి వద్దు. కానీ రాష్ట్ర ప్రజలు మీ ముగ్గురు తోలు తీయడానికి రెడీ కూర్చున్నారు. ఇప్పటికే ఇటు ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేస్తారా? మొన్న ఖమ్మంలో కూడా కార్పొరేషన్లు మీ దాంట్లో చేర్చుకున్నారు, బీఆర్ఎస్ కార్పొరేషన్లు. అంటే ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేస్తారా? అంటే అన్ని మున్సిపాలిటీలు కైవర్ చేసుకునే భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుందా? ఆపరేషన్ ఆకర్ష్ కానీ ఈ విధంగా ఏది లేదండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుని గమనించి ఈరోజు నాయకులు కూడా సరే మనం కూడా అభివృద్ధిలో మమేకం కావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు తప్ప వేరే ఏది లేదు. ఈరోజు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఏ పార్టీ అయినా వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి గారి పనితీరుని చూసి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళు స్వతహాగా చేరుతున్నారు. మొత్తానికైతే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో మరి రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలపైనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టబోతుంది. మరి ఇప్పటికే ఇటు గ్రామ పంచాయతీల్లో కూడా మేజర్ స్థానాలు దాదాపుగా 66% పైగా కైవసం చేసుకున్నారు. కాబట్టి మరి ఇదే జోస్తో మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ఎక్కువ స్థానాలు కూడా గెలుపొందుతామనే ఆశాభావాన్ని కూడా మరి ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ మోతా రోహిత్ చెప్తున్నారు. మరోవైపు ఈరోజు ఇటు పార్టీ బలోపేతంతో పాటు అదేవిధంగా ఇటు జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకంలో మరి గాంధీ పేరును కూడా తొలగించారు. కాబట్టి మరి దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిరసనలు తెలుపుతామని కూడా ఈ మీటింగ్లో కూడా చర్చించి మరి క్యాడర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దిశానిర్దేశం చేరున్నారని కూడా వారి మోతా రోహిత్ అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో సతీష్ RTV గాదిబౌడ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి